ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సురేంద్రపూర్లో ఉన్నటువంటి బ్రహ్మలోకాన్ని అయితే చూపిస్తాను. చూడండి, ఈ బ్రహ్మలోకాన్ని చూడాలంటే మన హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సురేంద్రపూర్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ బ్రహ్మలోకాన్ని చూసాక మీరు కూడా ఒక్కటే మాట అంటారు, సినిమాలో ఏ విధంగా అయితే చూపిస్తున్నారో అలానే ఉంది కదా అని. ఈ బ్రహ్మలోకంలో ఋషులు మునులతో పాటుగా దేవతామూర్తులు కూడా ధ్యానం చేస్తున్నట్లుగా అయితే చూపించారు. ఇవన్నీ దాటి మనం ఇంక కొంచెం ముందుకెళ్తే సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు అండ్ ఇంకా బ్రహ్మ మానస పుత్రులను కూడా మనం చూడొచ్చు. బ్రహ్మలోకం అంటే ఆకాశంలో ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు మేఘాల పైన ఉన్నట్టుగా అయితే చూపించారు. మీరు చూసుకోండి. అండ్ హంసలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ సురేంద్రపురి మన ఇండియాస్ ఫస్ట్ మైథలాజికల్ థీమ్ పార్క్. సో ఇక్కడ బ్రహ్మలోకంతో పాటు విష్ణులోకం, వైకుంఠం, యమలోకం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ సురేంద్రపురికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే 350 రూపీస్, చిల్డ్రన్స్ కి అయితే 300 రూపీస్ అయితే ఉంటుంది. లోపల మనం తిరిగి చూడడానికి ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. సో అవన్నీ నేను 1 minute వీడియోలో అయితే కవర్ చేయలేను. సో సురేంద్రపురి గురించి ఆల్రెడీ ఫుల్ వీడియో నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, అక్కడ నుంచి అయితే చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.